వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింటి షెఫ్స్ కానీ ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చిన రెసిపీ కరివేపాకు చికెన్ రైస్. ఈ కరివేపాకు చికెన్ రైస్ అనేది చాలా మంచి టేస్ట్తో ఉంటుందండి. అంటే ఒక మైల్డ్ ఫ్లేవర్తో ఉంటుందన్నమాట. చాలామందికి బిర్యానీస్ కన్నా ఫ్రైడ్ రైసెస్, చికెన్ ఫ్రైడ్ రైస్ లాంటివి ఎక్కువ ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఫ్రైడ్ రైస్ తినే కన్నా ఇలా ఒక్కసారి కొంచెం అంత డిఫరెంట్ ప్రాసెస్లో ఈ రెసిపీ కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడు తినేదాన్ని ఒక మంచి చేంజ్ ఓవర్లా ఉంటుంది ఈ రెసిపీ మీకు. అందరూ కూడా అప్పుడు కూడా మసాలాస్ అవి తిని తిని బోర్ అయిపోయిన వాళ్ళు కూడా ఇలాంటి ఒక రెసిపీ కనుక టేస్ట్ చేస్తే ఇది బాగుంది, ఇది కూడా మనం ట్రై చేయొచ్చు అని అనిపించే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు మనం చూసేద్దాం. సో నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం అంత ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకుంటున్నానండి. మనం నార్మల్గా అయితే చాలా అంటే ఫ్రైడ్ రైసెస్లోకి కారం వేయరు అసలు. బట్ దీంట్లో మనం ఎందుకు ఎండుమిరపకాయలు ప్రిఫర్ చేస్తున్నామంటే మనం వేసేది కరివేపాకు. దానివల్ల దాని నుంచి వచ్చే కొంచెం అంత ఆడ్నెస్ ఉంటుంది కరివేపాకుకి. మనం సరైన కాంబినేషన్స్ అన్నది తీసుకోకపోతే, అందుకోసం అని చెప్పి ఎండుమిరపకాయలు, జీలకర్ర అన్నది తీసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకొని మనం కరివేపాకుకి యాడ్ చేస్తామన్నమాట. అప్పుడైతే ఆ టేస్ట్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. సో నాకు ఇవి పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను వీటిని సైడ్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఫుల్గా వాష్ చేసి తీసుకున్నాను. అండ్ దీంట్లో కొంచెం అంత తడి ఉందన్నమాట, అది పోయేదాకా వెయిట్ చేసి ఒక స్పూన్ అంత ఆయిల్ అన్నది నేను ఇందులో యాడ్ చేసుకొని ఈ కరివేపాకు అంతా కూడా కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. సో ఇది ఇలా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయ్యాక దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని దీంతో పాటు 5 రబ్బలు వెల్లుల్లిపాయలు అండ్ మనం ఏదైతే ముందు ఫ్రై చేసి పెట్టుకున్నామో జీలకర్ర, ఎండుమిరపకాయలు వేస్తున్నాము. అవి మనం పౌడర్ చేసుకోవాలి. ఈ మధ్యలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను. దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ, కారం, ఉప్పు అండ్ కొంచెం అంతా పసుపు అన్నది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. ఈ చికెన్ అన్నది నేను ఒక 1 అవర్ ముందు సాల్ట్ వాటర్లో నానపెట్టి ఉంచుకున్నాను. సో చికెన్ అనేది చాలా టెండర్గా ఉంటుంది నాకు. మీకు కావాలనుకుంటే బోన్స్ కూడా తీసుకోవచ్చు, కానీ చిన్న చిన్న పీసెస్ తీసుకోండి. అవైతేనే మీకు ఆ ఫ్రైడ్ రైస్ అన్న ఫీల్ అన్నది వస్తుంది. అండ్ నేను ఇక్కడ 1 స్పూన్ అంత కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ అంత మైదా పిండి నేను ఆల్రెడీ నా దగ్గర ఆ పోర్షన్స్లో కలిపేసుకొని ఉంటుందండి. అంటే 2:1 రేషియోలో కార్న్ఫ్లోర్ అండ్ మైదా కలిపి పెట్టుకుంటాను. సో నేను డైరెక్ట్ స్పూన్ యాడ్ చేసేసుకున్నా. అండ్ లాస్ట్లో కొంచెం అంతా గరం మసాలా యాడ్ చేసి ఇది బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ అన్నది దీన్ని పక్కన పెట్టుకుందాం. సో 1 అవర్ తర్వాత సేమ్ ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ అన్నది ఇలా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను చేస్తున్న పోర్షన్ అనేది చాలా తక్కువ, అంటే 1 పర్సన్కి సరిపడంత నేను చేస్తున్నా. మీరు ఎక్కువ తీసుకుంటున్నారు అనుకుంటే కనుక ఈ చికెన్ని ఈ విధంగా ఫ్రై చేయకుండా మామూలుగా మనం పకోడీస్ అయితే ఎలా ఫ్రై చేస్తామో ఆ విధంగా ఫ్రై చేసుకోండి. అదైతే మీకు ఈజీగా ఉంటుంది. నేను ఓన్లీ సింగిల్ పోర్షన్ కాబట్టి నేను ఈ రకంగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే కూడా నాకు సరిపోతుంది. సో నేను ఈ విధంగా ఇవి చక్కగా మనకి క్రిస్పీగా ఫ్రై అవుతాయండి, ఎందుకంటే మనం దీంట్లో కార్న్ఫ్లవర్ అన్నీ వేసాం కాబట్టి. ఇదైతే కరివేపాకు పౌడర్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు నాకు చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది క్రిస్పీగా. సో ఇప్పుడు దీంట్లో కరివేపాకు, జీడిపప్పులు అండ్ పచ్చిమిరపకాయలు చీలికలు అనేవి నేను వేసుకున్నాను. అవి కూడా నాకు చక్కగా ఫ్రై అయిపోయాక నేను ఇప్పుడు ఇందులో రైస్ అన్నది యాడ్ చేసేస్తున్నాను. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీకు నచ్చిన రైస్ అన్నది మీ ప్రిఫరబుల్గా మీరు తీసుకోండి. అండ్ రైస్ కూడా దీంతో బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం ఏదైతే కరివేపాకు పొడి అన్నది చేసి పెట్టుకున్నామో కరివేపాకు పొడి అన్నది కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. అండ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్. సో రైస్కి అండ్ కరివేపాకు దీనికి సరిపడేంత సాల్ట్ తీసుకొని టేస్ట్కి సరిపడినంత బాగా మిక్స్ చేసేసుకోవడమేనండి. అంతే, ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. నేనైతే పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో ఇదండి మన కరివేపాకు చికెన్ రైస్. ఈ కరివేపాకు చికెన్ రైస్ అనేది టేస్ట్లో చాలా బాగుంటుందండి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. బట్ మనం దీనికి ఎలాగే ఎందుకు చేసుకోవచ్చు, మన ఇంట్లో కరివేపాకు పొడి చేసుకుంటాం కదా, దాంతో కూడా చేసుకోవచ్చు కదా అనుకుంటే యాక్చువల్లీ నేను అలా కూడా ట్రై చేశాను. అందులో మనం కొంచెం అంత చింతపండు అవన్నీ వేస్ట్ చేస్తాం కాబట్టి అదైతే ప్రిఫరబుల్ కాదండి. అది నాకు ఎందుకు నచ్చలేదు.
ఒకవేళ మీకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే మీరు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. బట్ నాకైతే అది సూట్ అవ్వలేదు అనిపించింది. నేను ఇందులో చాలా వెరైటీస్ చేశాను. అంటే కొంచెం ఆ కరివేపాకు పొడిలో చింతపండు వేసి ట్రై చేశాము. అది బాగాలేదు అని చెప్పి రెసిపీ అంతా ప్రిపేర్ అయిపోయాక ఫైనల్లో కొంచెం అంత నిమ్మరసం మిక్స్ చేసాము. అలా కూడా ఏమీ బాగాలేదనమాట. ఈ రెసిపీ ఈ స్టైల్లో అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. సో ఈ రెసిపీని మీరు అందరూ తప్పకుండా టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మా రెసిపీస్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please follow us on Instagram on the name of Vantinti Chefs Kana. That's all for today. Signing off by Vantinti Chef.